వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం మెంటేవారి తోటలో ముంపుకు గురైన నిర్వాసితులకు టీడీపీ సీనియర్ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు సౌజన్యంతో ఎన్డీఏ కూటమి నాయకులు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన నివాసితులకు గత 10 రోజుల నుండి టీడీపీ జనసేన బీజేపీ నాయకుల సహాయంతో అన్నదానం ఇతర సామాగ్రి అందిస్తున్నామని తెలియజేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు మాట్లాడుతూ పేదలకు ఆహార పదార్థాలు అందించిన ఇందుకూరి రామలింగరాజును అభినందించారు. మన భీమవరం పట్టణంలోని 1-2 వార్డులు మెంటవర్ తోటలో ఈ మధ్య కురిసినటువంటి అధిక వర్షాల వల్ల ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇళ్లలోకి వెళ్ళకోకుండా నీరు రావడం వల్ల, అలాగే మెరామెరా కోడు అవుట్లెట్ తలుపులు వేసేయడం వల్ల ఈ కుముదివల్లి అలాగే పాల్కోడేరు మండలం నుంచి వచ్చినట్టు వాటర్ అంతా కూడా ఇక్కడ స్టాగ్నెంట్ అయిపోయి పల ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి ప్రజలకి ఇబ్బంది కలగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి గత వారం 10 రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఇక్కడ మరి వార్డు మాజీ కౌన్సిలర్ ఎల్దేశ్వరం గారు, మెండే గోపి గారు, అలాగే ఇక్కడ ఉన్న స్థానిక పార్టీ కార్యకర్తలు మరి అందరూ కూడా ఎంతో సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా దాతలు సహకారంతో వీళ్ళకి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ రోజున పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వీరి సహాయ సహకారాలు అందించినందుకు పార్టీ తరఫున మేము వారి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. 1వ వార్డు 2వ వార్డు సంబంధించినటువంటి ఇక్కడ ముంపు ప్రాంతానికి సంబంధించినటువంటి పేద ప్రజలకి, అలాగే ఈ వార్డులో ఉన్నటువంటి ఇతర ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా ఏ వరద వచ్చినా కూడా మన భీమవరం పట్టణంలో చిన్న మురికాలువ, మనకి ఎర్రకాలువ పెరగటం వల్ల మురికాలువ పెరిగి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బయటికి వెళ్లకుండా, అలాగే పాలకోడేరు మండలం నుంచి వచ్చినటువంటి పాలకోడేరు, కొముదివల్లి పైనుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా మిరామయ్య కూడా అన్నీ నిండిపోయి ఇక్కడ ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఇబ్బందిగా ఉండటం జరుగుతుంది. అటువంటి దానికి మన కూటమి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, బీజేపీ పార్టీలు అందరూ కూడా సంయుక్తంగా అందరూ ఒకే మాట మీద ఉండి ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు అందరూ ఉపయోగపడే విధంగా ఆహారాన్ని, ఇతర వస్తువులను అందరూ ఇవ్వడం జరుగుతుంది. ఏ ఆపద వచ్చినా, ఏ విపత్తు వచ్చినా మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెల్లించిపోతారు. అలాగే ఇక్కడ భీమవరం నియోజకవర్గం మా తోట రామలక్ష్మి గారు అయితే అవనండి, అలాగే మా ఎమ్మెల్యే అంజిబాబు గారు అవనండి, వారి సహాయ సహకారాలు కూడా ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఉంటాయి. అలాగే మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తుకి ఎంతో చెల్లించిపోయి ప్రతిరోజు దాదాపు 10 రోజుల నుండి అన్నదాన సౌకర్యాలు కానివ్వండి, వాళ్ళకి ప్రజలకు ఏం కావాలో అన్ని సమకూర్చడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అవనండి, జనసేన పార్టీ నుండి అవనండి, వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఫుడ్ పంపిణీ కార్యక్రమం, అలాగే సాయంత్రం ఇంచుమించు 300-400 మందికి ఏఎంసీ మాజీ చైర్మన్ గారు ఇందుకూరు రామలింగరాజు గారు ఒక సౌజన్యంతో మరి ఫుడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందుకూరు రామలింగరాజు గారు అంటే ఈ రోజు నాయకులు కాదు, గతంలో మన పివి నరసింహారావు గారు ఎమ్మెల్యేగా ఉండగా కూడా ఆయన ఎంతో కూడా మరి పార్టీకే కాకుండా స్వచ్ఛంద సేవా సంఘాలకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన ఇందుకూరు రామలింగరాజు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండమే కాకుండా 40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ స్వచ్ఛందంగా ఎవరికైనా ఆపుతుంటే ఆదుకుంటాలో మరి ముందు నేనున్నానని చెప్పి ఆయన తెలుసుకుని మరి ఈ రోజున నేను సాయంత్రం వీళ్ళకి అందరికీ కూడా ఫుడ్ పంపిణీ కార్యక్రమం చేస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. కాకినాడ జిల్లా సామర్లకోట జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ లీలాదేవి, ఎంఈఓ పి పుల్లయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు టెక్స్ట్ బుక్లు, స్కూల్ బ్యాగ్స్, షూస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, పెద్దాపురం నియోజకవర్గం బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలందరూ కూడా మంచి మార్పులు పెట్టే బాధ్యత తీసుకోవాలి. కాలేజీలో కూడా
లోకేష్ గారికి ఇచ్చాడు ఎడ్యుకేషన్. ఎందుకు ఇచ్చాడంటే ఈ పిల్లల భవిష్యత్తు మన చిన్న నుంచి కూడా బాగా చదవాలి, బయటకు వెళ్ళాలంటే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. అలాగే ఇలా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఇలా మొక్కలు నాటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే గ్రీనరీ పెంచాలి, ఆక్సిజన్ రావాలి, చేత ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలి. ఇంకా ఆర్కే ఆడడం కాబట్టి సెంట్రల్ లైటింగ్ పెట్టి ఇలా వేసాం, ఆఫీసులన్నీ కట్టాం. ఇప్పుడు ఇంకా మిగిలిపోయిన ఆఫీసులన్నీ కూడా కడతాం, రోడ్లు మళ్ళీ బాగు చేస్తున్నాం. ఇవాళ ఇంకా ముందుకెళ్ళాం. ఇవాళ కాకినాడ నుంచి రాజనగర్ వరకు కూడా 4 లైన్ రోడ్లు ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది. నిధులు గ్రామీణ ప్రాంతం చేయాలి 20 కోట్లు. అలాగే శ్రావణకోట చెరువు గోచెరువులు కానీ గణేశము కట్టడాలు కూడా తీసేయాలి, రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టాలని చెప్పి కేంద్రం కూడా దాని వేళ దాన్ని ప్రొవైడ్ జరుగుతుంది. నీలం చెరువు 3 రూపాయలు ప్రొవైడ్ జరుగుతుంది. అలాగే పెద్దపురంలో కూడా ఏ విధంగా కార్యక్రమాలు తగ్గిపోయో పార్కు దానం అయితే దానిదే మీరందరూ చూసే దానం అయితే దాన్ని రియోపన్ చేస్తుంది. అది కూడా ఆఫీస్ కడియా ముందుకెళ్తామా దాన్ని కూడా ప్రమాణంగా తయారు చేస్తాం. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు మాజీ పెద్దాపురం అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి విజ్ఞాన వెంకటరమణ గారికి, గౌరవనీయురాలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలు విని, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు విని, అటు మీరు చదువుకున్నటువంటి విద్యాసంస్థలకు కానీ పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తెచ్చే విధంగా మంచి నడవడికతో పెరగాలని, ఎవరైతే మంచిగా చదువుకుని మీలోనే కొంతమంది కలెక్టర్లుగా తయారవచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, అనేక ఉద్యోగ అవకాశాలు ఈ కొత్త ప్రభుత్వం చేపడతా ఉంది. మీరందరూ కూడా పెద్దలు చెప్పిన విధంగా నడుచుకుని మరి ఇందాక ఏ ప్రభుత్వమైనా మీకు విద్యకి పెద్దపీట వేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అన్ని ప్రభుత్వాలు వేరు. చంద్రబాబు నాయుడు గారు ఒక విధానం ఉన్న నాయకుడు. ఆయనకి ఈరోజు మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడుగా ఉండి ఈ రాష్ట్ర యొక్క దిశ మార్చడానికి ఈరోజు శాసనసభ్యులందరూ కూడా సమానంగా ఉన్నారు. తెలంగాణ బడ్జెట్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాబోయే 5 ఏళ్లలో కూడా అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్తో తేలిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులకు, అమలు కాని హామీలకు మధ్య ఉన్న అంతర్యాన్ని గ్రహించాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు సూచించారు. బడ్జెట్లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసేలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే అయోమయం, జగన్నాథం. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు శ్రీ భట్టి విక్రమార్క గారు ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టింది బడ్జెటా, అప్పుల పత్రమా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. 6 గ్యారెంటీలు ఆగమైపోయినాయి. చేతల ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతెత్తేసింది. కనీసం 6 గ్యారెంటీలకు ఈ బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు. మన అప్పులున్నాయని చెప్పి ఎన్నికల సందర్భంగా మీరు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అనే మూర్ఖుల వల్ల, మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. అప్పుల విషయం తెలిసిన తర్వాత కూడా మీరు ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి సంవత్సరం లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మీరు ఈరోజు 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఈ అప్పుల పాలైంది, అప్పులలో ఉన్నాం, ఇక మేము రాబోయే రోజుల్లో కూడా 5 సంవత్సరాలు కూడా ఈ 6 గ్యారెంటీలను తీర్చలేమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 1,50,000 కోట్లతో మూసి రివర్ ఫ్రంట్ నిర్మిస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం 1,500 కోట్ల రూపాయలు కేటాయించి ఇలా ఏ విధంగా మూసి నది రివర్ ఫ్రంట్ ను మీరు నిర్మిస్తారో స్పష్టం చేయాల్సిన బాధ్యత. కేవలం 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన మీరు ఇలా 31,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మీరు చెప్పడం
పూర్తిగా ఈ నిరుద్యోగులు మోసం చేయడమే. దాంతోపాటు రుణమాఫీ విషయంలో రుణమాఫీ వల్ల రైతులు నష్టపోయారని మీరు చెప్పారు. వాస్తవం కేసీఆర్ ముఖంతోనే ₹1,00,000 రుణమాఫీ చేస్తా చెప్పి కేసీఆర్ ఇలా రుణమాఫీ చేయకపోవడం వలన రైతులు ఇబ్బంది పడ్డారు. డిఫాల్టర్ లిస్ట్ నుంచి వాళ్ళ పేర్లు తొలగించి క్లియరెన్స్ సర్టిఫికేట్ మీరు ఇప్పిస్తే వాళ్ళు తిరిగి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది, అన్ని విధాలా ఆదుకునే ఉంటుంది. ఇది మీరు చేయగలుగుతారా? దాని గురించి కూర్చోలేదు. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి నిన్న మొన్న చాలా మంది అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. ఇవాళ మీరేం చేశారు? మీకు హిందువుల పంటలు అవసరం లేదు, మీకు హిందువులు ఓట్లేలే, హిందువుల ఓట్లు మీకు వద్దు, హిందువులంటే నిర్లక్ష్యం, మీకు ఒక వర్గం ఓటుతో గెలుస్తామని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఆ వర్గం ఓట్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మీరు పోటీ పడ్డారు. ఏమన్నారు? ఒక ప్లాన్ ప్రకారం ఇది ప్లాన్ ప్రకారం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. దాని విషయంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ముందే కేంద్రాన్ని బదనాం చేయాలని చెప్పి అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టి రాష్ట్ర ప్రజల కూడా అయోమయం సృష్టించిన మీరు ఈ రోజు చెప్పండి, మరి మీ బడ్జెట్ లోపల జిల్లాల పేర్ల ప్రస్తావన లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే ఎట్టి బస్సులో ఈసారి దాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇవాళ మేము అభివృద్ధికి సహకరించి సిద్ధంగా ఉన్నాం. 5 సంవత్సరాలు ఎక్కడ సంవత్సరం లోపల ఇది అమలు చేస్తాం, అది అమలు చేస్తాం, ఇక్కడ గ్యారంటీ ఇవ్వలే. 5 సంవత్సరాలు మాకు అవకాశం ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం మేము. కాబట్టి ఈ బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇది గాడిద గుడ్డ ఏం గుడ్డో కాంగ్రెస్ పార్టీ నాకు స్పష్టం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. సూపర్ 6 కాస్త డకౌట్ అయింది. సీఎం చంద్రబాబు ఆర్థిక శ్వేతపత్రంపై మాజీ మంత్రి బుగ్గన కౌంటర్. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు దాతల సహకారం అభినందనీయం. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఏలూరు జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల డిమాండ్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం అసాధ్యం. తెలంగాణ బడ్జెట్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.